హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే మనం ఈరోజు రోల్ చపాతీ చేసామన్నమాట. ఇంట్లో ఉన్నాయి యూజ్ చేసామన్నమాట. అయితే చూడండి మన చపాతీ ఎంత బాగుందో చూడండి, లోపల కూడా. దీన్ని మనం టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుందండి, ఈజీగా ఉంది ఇది చేయడానికి కూడా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మిగిలిన చపాతీలతో మనం చపాతీ రోల్ అంటే షవర్మా అండి, ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాము, వచ్చేయండి. ఇంట్లో దొరికే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ఉపయోగించుకుందాం. మనం ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో అల్లం పేస్టు, ధనియాల పొడి, మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం తీసుకుందాము. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు తీసుకుందాము. మా ఇంట్లో కొన్ని పన్నీర్ ముక్కలు ఉన్నాయండి, పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి వాటిని బాగా కలిపి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. అయితే ఒక చిన్న బాండీ తీసుకుందాము. దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ముందుగా తీసుకున్న కూరగాయ ముక్కల్ని దాంట్లో వేసేద్దాము. దాంట్లో ఉడుకుతూ ఉండంగా ఉప్పు, పసుపు వేసుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుదాము. చక్కగా ఇది ఉడికాక మూత తీసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి మళ్ళీ కలిపి దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. చక్కగా ఉడికిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ముక్కడు కిందలో చూసుకుందామండి. ఇప్పుడు మనం చపాతీ తీసుకుందాము. ఇక్కడ బౌల్లో ఉన్నది ఏంటని అనుకోవద్దు, ఇందాక మనం గ్రైండ్ చేసాం కదా పెరుగు, అదేనండి. చపాతీ మీద అలాగా 2 స్పూన్స్ వేసి మనం బయట మైనీస్ వాడతారు కదా, మైనీస్ లాగా హెల్ప్ చేసిద్ది అనమాట. ఇది మనం చేసి పెట్టుకున్న కర్రీని దాని మీద వేసుకొని పైన మన ఇంట్లో చీజ్ ఉంటే చీజ్, బటర్ ఉంటే బటర్ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో చీజ్ ఉంది, మేము చీజ్ పెట్టాము. చక్కగా రోల్ చేసేసుకొని వేడిగా ఉన్న పెనం మీద ఆ 2 చపాతీ రోల్స్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లా, 3 మినిట్స్ వరకు పెడితే మనకి వేడి వేడి చపాతీ రోల్ రెడీ అయిపోయిద్దండి. ఎంతో టేస్టీ అయిన చపాతీ రోల్ చూడండి రెడీ అయిపోయింది.